ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 585వ నామం, మూడక్షరాల నామం శ్రీ విద్య. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం శ్రీ విద్యాయై నమః అని చెప్పుకోవాలి. శ్రీ విద్య అంటే అమ్మ శ్రీ విద్యా స్వరూపిణి. ఆత్మపరంగా ఉండేది ఆత్మ విద్య అయితే, బ్రహ్మపరంగా ఉండేది బ్రహ్మ విద్య. అయితే అంతా కూడా అమ్మే నుండి ఉన్నటువంటి అమ్మవారిని గురించి చెప్పేది శ్రీ విద్య అని చెప్తారు. శ్రీ విద్య సర్వప్రయోజనకరమైనటువంటి విద్య. ఆత్మ విద్య, మహావిద్యయే శ్రీ విద్య. శ్రీ అంటే పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మ శక్తి. శక్తి ద్వారా శక్తివంతుడిని మనం తెలుసుకోవాలి కనుక ఈ ఆత్మవిద్య మహావిద్య తెలియాలి అంటే ప్రపంచమంతా వ్యాపించినటువంటి శ్రీ ఏదో తెలియాలి. అది అమ్మ. శ్రీ అనగానే శోభ, కాంతి. శ్రీ అనే మాటే అసలు పెద్ద మంత్రం. అందుకే భారతదేశంలో శ్రీకారం చుట్టడం అనే మాట మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. తెలియకుండానే అందరం కూడా మనం శ్రీ విద్యా ఉపాసకులమే. శ్రీకారం చుట్టకుండా అసలు మనం ఏది చెయ్యం. లలితా సహస్రనామం కూడా మొదలు శ్రీకారంతోనే శ్రీమాత అనుకుంటూ మొదలవుతుంది. ఆ చైతన్యాన్ని మనం శోభగా, చైతన్యంగా, కాంతిగా, లక్ష్మిగా వర్ణిస్తాం. శ్రీ అంటే లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాం. అట్లాగే మనకు వచ్చేటప్పటికల్లా ఈ చైతన్యాన్ని మనం ఎలా అయితే వర్ణిస్తున్నామో అదే దీన్ని అంతటిని మనం ఆత్మవిద్య మహావిద్య అని చెప్పుకోవచ్చు. శ్రీ విద్య అంటే స అంటే ఆనందం, రా అంటే తేజస్సు అంటే జ్ఞానం, ఈ అంటే బ్రహ్మశక్తి, స రా ఈ మూడు జ్ఞానానందకమైనటువంటి పరబ్రహ్మశక్తి అని శబ్దానికి అర్థం. సర్వం ఆశ్రయతే ఇది శ్రీ. అందరికీ ఆశ్రయించినటువంటి శక్తి. ఇంతవరకు బ్రహ్మం ఆత్మ అని చెప్పినటువంటి సత్యాన్ని మనం ఏదైతే ఆశ్రయించుకున్నామో ఆ స్వాత్మాశక్తియే శ్రీ. అది తెలుసుకునే విద్యే శ్రీ విద్య. శ్రీ విద్య మనకి ఇచ్చిన వారు గురువు. ఒక మహామంత్రం నుంచి మన దాకా వచ్చిందంటే ఆ మంత్రం అసలు ముందుగా ఎవరు చేశారో తెలుసుకోవాలి. అది తర్వాత నామాల్లో మనం తెలుసుకుందాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ విద్యాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.